నేడు మరోసారి సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా హాజరు కానున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. నిన్న 2.5 గంటల పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం సాగింది. కూటమి సమన్వయం, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చించారు. నేడు మరోసారి సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. లక్ష్మి, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి కొంతమంది మంత్రులు కూడా రావాలని వారికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఈ సమావేశం తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మీటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా తిరుమల లడ్డు అంశము ఇప్పటికే సిబిఐ దర్యాప్తు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదికపై కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దానిపైన మిగిలిన తర్వాత చర్చ, ఎలా ముందుకు వెళ్ళాలి అనే చర్చ ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. లడ్డు అంశంలో కూటమి పక్షాల మధ్య ఉమ్మడి కార్యాచరణ పైన కూడా స్పష్టత తీసుకొచ్చే దిశగా నిర్ణయాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్తు వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక కూటమి నిర్ణయాలు ఈ వెలువడే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే లడ్డు వ్యవహారంతో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం కావచ్చు, అలాగే రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 4 రాజ్యసభ సభ్యులు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 స్థానంలో ఎవరిని పెట్టాలి అనే అంశం పైన ఒక చర్చ అయితే జరిగింది. ఇక ఈ రోజు కూడా ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నటువంటి సానా సతీష్ ను కొనసాగిస్తూనే మరొక 2, ఒకటి లింగంనేని రమేష్ కు, మరొకటి కిలారు రాజేష్ కు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం అలాగే పవన్ కళ్యాణ్ నిన్న నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించినటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి బీజేపీ నుంచి ఒకరిని ఎవరికి ఇవ్వాలి అనే అంశం పైన కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక తిరుమల లడ్డు వ్యవహారం పైన కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన కూడా ఈ రోజు ఏదైతే పూర్తిగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలి అనే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.